డాక్టర్ గారు, మా నాన్నగారి వయసు 67 సంవత్సరాలు. గత 5-6 ఏళ్లుగా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. వీటికి మెడిసిన్ వాడుతున్నారు. వాడినన్నాళ్ళు బాగానే ఉంటుంది. మెడిసిన్ ఆపిస్తే మళ్ళీ నొప్పులు మొదలవుతున్నాయి. ఈ మధ్య ఎక్స్‌రే చేయిస్తే మోకాళ్లలో గుజ్జు అరిగిపోయిందన్నారు. నీ రీప్లేస్మెంట్ చేయాలంటున్నారు. అసలు ఎలాంటి పరిస్థితుల్లో నీ రీప్లేస్మెంట్ చేయించుకోవాలి? మందులతో నయమవుదా? తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మోకాళ్ళ నొప్పులు 4 ఏళ్ల నుంచి ఉన్నాయి, మందులు వేసుకుంటున్నారు, దానికి తగ్గించడానికి అంటున్నారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి ఒకవేళ మోకాళ్ళ ఆపరేషన్ అనేది చెప్పాలంటే తనకి ఒక 6 సూత్రాలుగా చూస్తాం. తనకు నొప్పి 4 ఏళ్ల నుంచి ఉంది, అదొక సూత్రం కరెక్టే. 1 సంవత్సరం పైన ఉండాలి నొప్పి. ఆ యొక్క నొప్పి వల్ల వాళ్ళు ఒక 5 నుంచి 10 నిమిషాలు కూడా నుంచోలేని పరిస్థితి, అంటే ఎక్కడైనా నుంచొని వాళ్ళు తింటున్నా సరే వాళ్ళు కూర్చోవాల్సి వచ్చిన పరిస్థితి. మూడోది, వాళ్ళ మోకాళ్ళ నొప్పుల వల్ల ఇంటికి బయటికి వెళ్ళడం, అంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి, సినిమాకి వెళ్ళాలి, ఏదైనా షాపింగ్కి వెళ్ళి రావాలి, ఇవన్నీ చేయలేరు. అంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు ఆ మోకాళ్ళ నొప్పుల వల్ల. అలాగే మందులు తీసుకున్నా బయటికి వెళ్ళే డిస్టెన్స్లో కానీ నుంచొనే టైంలో కానీ తేడా రావట్లేదు. నాలుగోది, ఎలాంటి మందులు వేసుకున్నా, ఎలాంటి ఫిజియోథెరపీ చేసినా ఈ నొప్పులు తగ్గట్లేదు. దీనివల్ల పెద్ద మార్పు నడిచే డిస్టెన్స్లో కానీ నొప్పిలో కానీ ఏం రావట్లేదు. ఐదోది, కొంతమందికి కొంచెం రెస్ట్ పెయిన్ అంటాము. రాత్రి పడుకున్నప్పుడు కూడా ఈ మోకాళ్ళ నొప్పుల వల్ల వీళ్ళు లేచి బాత్రూమ్కి వెళ్ళాలన్నా సరే ఈ మోకాళ్ళ నొప్పులు, రాత్రి పడుకున్నా మంచం మీద కాళ్ళని అటు ఇటు తిప్పినా ఈ నొప్పులు ఉంటున్నాయి. రెస్ట్ పెయిన్ కూడా ఉంది. ఆరోది, ఎక్స్రే తీస్తే బాగా అరుగుదల ఉంటేనే కానీ, ఈ 6 సూత్రాలు ఉంటేనే కానీ ఆపరేషన్ చేయించుకోకూడదు. ఇది మీ డాక్టర్ గారితో డిస్కస్ చేసి 6 ఉన్నాయా, ఉంటేనే చేద్దాము. అలాగే నాన్నగారి వయసు 67 కాబట్టి ఆయనకు అన్ని టెస్టులు చేసి ఆయన ఒక ఆపరేషన్ తట్టుకుంటారా లేదా అని టెస్టులు కూడా చేయటం. మూడోది, ఆయనకి ఎంత ఆపరేషన్ చేయించుకోవాలని ఉంది, ఆయనకు చేయించుకునే ఉద్దేశం ఉందా, ఆయనకు ఆపరేషన్ తర్వాత ఆయనకు బయటికి వెళ్ళే అవసరం ఉందా ఇంటి నుంచి, ఈ పాయింట్ కూడా ఒక డిస్కషన్లో చేయించుకునే డాక్టర్ గారితో డిస్కస్ చేయాలి. పెద్దగా ఆయనకు బయటికి వెళ్ళే అవసరం ఏం లేదు, ఆయన ఇంట్లోనే ఉండే మనిషి అయితే ఈ నీ రీప్లేస్మెంట్ చేద్దామా వద్దా అనే ఒక ఆలోచన, ఒక డిస్కషన్ నడవాలి. ఇవన్నీ పరిగణనలో తీసుకుంటూ అసలు తనకు అవసరమా లేదా అనేది 1-2 సార్లు డిస్కస్ చేసిన తర్వాత నీ రీప్లేస్మెంట్ వైపు వెళ్తాం. అయితే ఒకవేళ ఆయన బయటికి వెళ్ళే ఉద్దేశం ఉంది, ఆయన వెళ్ళలేకపోతున్నారు, ఇప్పుడు బాగా అరుగుదల ఉందంటే నీ రీప్లేస్మెంట్ తోటి 99% సార్లు అందరికి సక్సెస్ అయ్యి వీళ్ళు బాగా నడవటం కానీ బయటికి వెళ్ళటం, వీళ్ళు మళ్ళీ ఏదైతే 4 ఏళ్ల నుంచి వీళ్ళు ఒక కాంప్రమైజ్ అవుతున్నారు జీవితంలో, దాని నుంచి పూర్తిగా వాళ్ళ సంఖ్యలు తీసేస్తున్నట్టు అవుతుంది. వాళ్ళు బాగా నడుస్తారు, బాగా మెట్లకి దిగుతారు. సో ఒక ఆపరేషన్ చేయాలా వద్దా అనే నిర్ణయం వచ్చిన తర్వాత ఆయనకు చేయించుకోవాలని ఉంది, చేయించుకునే అవసరం ఉందంటే చేయించుకోవడమే మంచిది. లైఫ్ స్టైల్ బాగా మారుద్ది. బయటికి వెళ్ళటం కానీ మెట్లెక్కటం కానీ ఎంతైనా పూర్వం 10 ఏళ్ల క్రితం ఎట్లా చేసేవాళ్ళు అట్లా చేయగలిగే పరిస్థితి వస్తుంది.